నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం మీ హృదయములో సరాగాలు వినిపించాలి. వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి. మిత్రులందరికీ శుభోదయం. జీవిత సత్యం. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతటా అదే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 23 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:29 సూర్య అస్తమయం సాయంత్రం 5:35 చంద్రోదయం ఉదయం 8:55 చంద్ర అస్తమయం రాత్రి 8:02 తిథి తదియ రాత్రి 7:23 వరకు. తదుపరి చవితి. నక్షత్రం మూల రాత్రి 7:18 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము గరజి రాత్రి 7:23 వరకు. తదుపరి వనిజ ఉదయం 8:26 వరకు. తదుపరి విష్టి. యోగము ధృతి మధ్యాహ్నం 12:04 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:12 నుండి 5:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:25 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:49 నుండి 4:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుండి 4:51 వరకు. వర్జ్యం ఉదయం 6:01 నుండి 7:47 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:24 నుండి 2:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:24 వరకు. నవంబర్ 23 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 7:23 వరకు ఉంటుంది. తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మూల నక్షత్రమున వివాహానికి ముహూర్తము కలదు. మూల నక్షత్రం ఆదివారం కలియికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:49 నుండి రాత్రి 7:27 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు. భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు. అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధర్మరాజు తర్వాత భారత సామ్రాజ్యానికి చక్రవర్తిగా అభిషిక్తుడైన వారు పరీక్షిత్తు. ఈరోజు ప్రశ్న: ద్రౌపదికి భర్తల అందరిలోనూ ఎక్కువ ప్రీతి ఎవరి మీద? ధర్మరాజు, అర్జునుడు, భీముడు, సహదేవుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. వృషభ రాశి వివాహ ప్రయత్నాలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మిథున రాశి పొదుపు పథకాల వైపు ఆకర్షితులవుతారు. కర్కాటక రాశి ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. సింహరాశి విద్యార్థులు కష్టపడిన ఫలితం కనిపించకపోవచ్చు. కన్యా రాశి పొదుపు పథకాలకు ఆకర్షితులై వాటిలో పెట్టుబడి పెడతారు. తులారాశి స్థిరాస్తి విషయంలో నూతన అగ్రిమెంటులు చేసుకుంటారు. వృశ్చిక రాశి ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు తీరి పొదుపు బాటలో పడతారు. ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో విభేదాలు తీరుతాయి. మకర రాశి భార్యాభర్తల మధ్య కొంతమేర సర్దుబాట్లు జరుగుతాయి. కుంభరాశి కొందరి వద్ద నిలిచిపోయిన సొమ్ము అందుతుంది. మీనరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తీరుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.